నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. లాలనా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి అకాల మృతి. రాజారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వివాహ శుభకార్యాలకు హాజరు. అంకాపూర్లో పైపుల రాజారెడ్డికి ఘన నివాళి. అష్టావధాని భోజ్కర్ ఓం ప్రకాష్ రచించిన గ్రంథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. చేపూర్ మాజీ సర్పంచ్ సాయన్న అస్తంగూటికి చేరిక. మంచి సేవాభావం కలిగి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఎందరో మంది వృద్ధులను చేరదీసి హక్కును చేర్చుకుని అమరుడైన లాలలా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తారని ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో లాలనా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు జక్రన్పల్లి గ్రామవాసి పైపుల రాజారెడ్డి గత రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని అంకాపూర్లోని లాలనా వృద్ధాశ్రమంలో సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఆయన పార్థివ దేహానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, వినయ్ రెడ్డి, వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి, అమృతలత మరియు పలువురు రాజకీయ పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జక్రన్పల్లి మరియు అంకాపూర్ గ్రామస్తులు వేల మంది హాజరై నివాళులర్పించారు. రాజారెడ్డి పార్థివ దేహాన్ని చూసి కన్నింటి పర్యంతమయ్యారు. వారి కుటుంబీకులను ఓదార్చి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ప్రజాసేవ చేసే రాజారెడ్డి అకాల మరణం చెందటం తీరని లోటని అన్నారు. నివాళుల మధ్య రాజారెడ్డి అంతిమయాత్ర కొనసాగింది. సేవ చేసిన మహానుభావుడు ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూరాలని పలువురు ఆకాంక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సాయన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అనంతరం సాయన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ గ్రామానికి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ చిట్యాల పోషెట్టి, ఓబీసీ మండల ప్రెసిడెంట్ కట్కే శ్రీనివాస్, నాయకుడు గోపి నర్సారెడ్డి, బొబ్బిలి సుభాష్ తదితరులు ఉన్నారు. వినయ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇక నుండి కాంగ్రెస్ నుంచి వచ్చే పథకాలు వినయ్ అన్న రెడ్డి ద్వారా మా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతూ మా చేపూరు గ్రామానికి మా చిన్నరెడ్డి సహకారంతో, అదే శ్రీకాంత్ సహకారంతో వచ్చే పథకాలను మా చేపూరు విలేజ్కు మరలించుకొని చేపూరు విలేజ్ను డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి వినయ్ రెడ్డి అన్న గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోవడం జరిగింది. 6 గ్యారంటీలని ఏ విధంగా అమలు పరుస్తున్నారో ఇవన్నీ కూడా చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. తప్పకుండా గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే గ్రామాలలో సర్పంచ్ పాలన మనం చూసినామో దాన్ని మైమర్పించే విధంగా తప్పకుండా అన్ని గ్రామాలు కూడా రాబోయే కొత్త సర్పంచ్ల ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. యశస్విని సాహితీ సమితి ఆధ్వర్యంలో గ్రంథత్రయావిష్కరణ మహోత్సవంలో పాల్గొని అష్టవధాని కళా తపస్వి అయిన భోజ్కర్ ఓం ప్రకాష్ చేతుల మీదుగా రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని సినీ రచయిత, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యశస్విని సాహితీ సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం, అంకిత ఉత్సవం, కర్తకు, గ్రంథకర్తకు స్వర్ణ కంకణ ప్రదానము కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కెవి రమణాచారి, విశిష్ట అతిథిగా సినీ రచయిత తనికెళ్ల భరణి, సభాధ్యక్షులు ఆచార్య వెంకటరెడ్డిలు హాజరయ్యారు.
గ్రంథ నిర్మాత అష్టవధాని కళా తపస్వి భోజ్కర్ ఓం ప్రకాష్ రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా శాల్వాలు పూలమాలలతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ దాదాపు సంవత్సరంన్నర పాటు ఒక గ్రంథాన్ని రచించిన ఓం ప్రకాష్ మనోభావాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని అన్నారు. సాహిత్యం కార్యక్రమాలకు ప్రజలు రాకపోవడం ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. సినిమా ఆవిష్కరణకు మాత్రం వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. గ్రంథాలు సాహిత్య కార్యక్రమాలకు సైతం వస్తే కవులను రచయితలను ఎంతో ప్రోత్సహించిన వారం అవుతామని చెప్పారు. ప్రతి మనిషిలో ఉన్న టాలెంట్ బయటపడాలని అన్నారు. మంచి కళాకారుడిగా మంచి రచయితగా ఓం ప్రకాష్ మరింత ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన రచయితలకు పురప్రముఖులకు ఓం ప్రకాష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానాలు నిర్వహించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, ఉపాధ్యాయులు, రచయితలు, పుర ప్రముఖులు తదితరులు ఉన్నారు. మనసరికి సౌమ్యవర్తనకు నీతశీలులకు విబుధ పుంగవ పూజా చరణకు ఓం ప్రకాశులకు అమృత నిర్వాణిలో ఆశీర్వదించే రాస్తున్నారు. వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తనిఖీల వారు అప్పుడు నాకు వచ్చేది. వారు శృంగారి ధన్యవాదాలు అదే అదే గంగా అన్ని రకాల చెప్పాడు. మానవులకు వీటి పూజిస్తే వాళ్ళకి తాంబూలం దొరుకుతుంది. తాంబూలం ఎప్పుడేసుకోవడం పవిత్రంగా శుద్ధిగా భోజనం చేసిన తర్వాత అంటే పరోక్షంగా కవి ఏం చెప్తున్నాడంటే నిన్ను కనుక సేవిస్తే వాటికి షడ్రసోపేత భోజనాలు ఎలా ఉంది తాంబూలం కూడా దొరుకుతుంది అని చెప్పాలన్నమాట. మన దురదృష్టం ఏంటంటే మన అన్నమయ్య సాహిత్యాన్నేమో మన ఆయన రాసిన 32,000 అయితే మనకు 16,000 దొరికే మిగతాన్ని చెవులు పప్పాడాలు దరిద్రులు చేసుకున్నారు మన వాళ్ళు. అది ఆగిలేదు. అలాంటి సందర్భంలో మనం భవిష్యత్ తరానికి భయం కలుగుతుంది. ఏమిటంటే తెలుగు ఉంటుందా లేదా, తెలుగు భాష ఉంటుందా లేదా. నేను వేరే కంట్రీస్ పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ పోతుందేమో, శిథిలమైపోతుందేమో అన్న తెలుగు భాషని వాళ్ళ అమెరికాలో దూరంలో కాపాడుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా దర్శన సర్వగతి ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల కుర్రాడు గన్నవరం లలితాదిత్య అనే కుర్రాడు అక్కడే పెట్టి అక్కడే తెలుగు నేర్చుకుని అవసరాలకు వ్యాకరణం కోసం బెంగళూరు స్వామివారి ఆర్మూర్ పట్టణంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాల్లో భాగంగా త్రియాహినిక విష్ణు యాగం మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జెండా మధుకర్ శర్మ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు జెండా జాతర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా యజ్ఞహోమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. శరీరం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఒక తరం ఉండగానే ఇంకో తరం కొత్తది రావాలి. కాబట్టి జెండా మనోహర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. స్వామివారికి అనుగ్రహించాడు. ఆయన కూడా ఆయన యొక్క భక్తి పూజలు మెచ్చుకున్నాడు. ఇట్టి యొక్క సేవ కూడా 4వ సంవత్సరం ఆయనకు దీక్ష ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువగా చేస్తున్నాడు. రాతాకాలమే 5 గంటలకే క్యాసెట్లు వేసుకోకుండా బ్రాహ్మణ సమక్షంలో సుదర్శనచారి, రమీచారి, బ్రాహ్మణ వెంకటరాజ శర్మ, నిజామాబాద్ అందరం కూడా వచ్చి 5 గంటలకి మందిరం నుండి స్వామివారికి దాని తర్వాత మేలుగోల్పు సుప్రభాతంతో చేస్తున్నాం. 6 గంటలకి పూజా కార్యక్రమాలు అయిపోతున్నాయి. ఇటువంటి అత్యంత భయం మాకు అన్నీ కూడా భగవంతుడు ఏమీ తక్కువ లేకుండా సమకూర్చాడు. కాబట్టి మేము అత్యంత భక్తితో దినదినం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. కాబట్టి భగవంతుడు తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు కొద్ది క్షణంలో పరమాత్ముడు దాని తర్వాత సంతాన నూతన జనరేషన్ వారసులు రావాలి. స్త్రీమూర్తులకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. తిరిగించండి. జయ శ్రీమన్నారాయణ. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున కొనసాగింది.
జగ్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన పైపుల రాజిరెడ్డి ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో లాలనా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులను ఎంతో మందిని అక్కున చేర్చుకున్నారు. ఆయన సేవలను ఎందరో మంది కొనియాడినప్పటికీ ఆయన లాంటి సేవ మరొకరు ఉండరని అన్నారు. అకాల మరణం చెందిన పైపుల రాజిరెడ్డి అంతిమయాత్రలో జగ్రన్పల్లి మండలంతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, పుర ప్రముఖులు, ఆర్మూర్ మండలంతో పాటు అంకాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారులు, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజిరెడ్డి నుండి సాయం పొందిన ఎందరో మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. శోక సప్తంలో లాల్నా వృద్ధాశ్రమంలో ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబీకులు కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమయాత్ర దహన సంస్కారాలు నిర్వహించారు. సేవా భావన కలిగిన రాజిరెడ్డి ప్రజల మధ్యలో లేకపోవటం ఎంతో బాధాకరమని పుర ప్రముఖులు, కుటుంబీకులు మనోవేదనతో చెప్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మరియు బాల్కొండ మండల కేంద్రంతో పాటు వెంకటేశ్వర గార్డెన్స్లో జరిగిన వివాహ వేడుకలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా బీఆర్ఎస్ నాయకులను మరియు వివాహ శుభకార్యాల్లో హాజరైన పలువురిని ప్రశాంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. అలాగే నవదంపతులను ప్రశాంత్ రెడ్డి ఆశీర్వదించి స్థానికంగా కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 57వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులంతా కలిసి స్ట్రీట్ నెంబర్ 6లో గల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్ మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించుకొని కాలనీని అన్ని రకాలుగా శుభ్రం చేసుకోవటం జరుగుతుందని, ఇతర కాలనీ వాసులు సైతం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షుడు భూమన్న, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. అకాల మరణం చెందిన లాలనా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజిరెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు నివాళులర్పించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలనా వృద్ధాశ్రమంలో అకాల మరణం చెందిన పైపుల రాజీవరెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంతులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులతో మాట్లాడి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు చదువు కోసం అలాగే పాఠశాలల అభ్యున్నతికి కృషి చేసిన రాజారెడ్డి అందరి మధ్యలో లేకపోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. అలాగే వారి కుటుంబీకులతో ఉన్న బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డివిజన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చే 8 నెలలు గడుస్తున్నా హామీలు అమలు కావటం లేదని, వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఆటో డ్రైవర్లకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తరహా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు హామీ నిలబెట్టుకోలేదు. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రధాన డిమాండు సంక్షేమ బోర్డు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడితే కనుక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు మాట ప్రస్తావన కూడా రాకపోవడం అసెంబ్లీలో చాలా బాధాకర విషయము. తక్షణమే ఆటో డ్రైవర్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి 12,000 రూపాయల సంవత్సరానికి ఇవాళ ఇచ్చి ఆదుకుంటా అని చెప్పనే హామీని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం 60వ వారానికి చేరింది.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ గత 60 వారాలుగా హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎల్టీ కుమార్, శంకర్, సాయినాథ్, నరహరి, భూమన్న, ముత్తెన్న తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిడ్ హైవే బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం హైవే బ్రిడ్జ్ వద్ద కరీంనగర్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న కారు బ్రిడ్జి ఎక్కడానికి ఎడమవైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై 2 యువకులు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైక్పై ఉన్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సహకారంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ పోలీసులు తెలిపారు. ఎర్గట్ల మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ హన్మగౌడ్, రాష్ట్ర కార్యదర్శి భట్టి దత్తాత్రేయ గౌడ్, జిల్లా ప్రెసిడెంట్ కొప్పు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ కమిటీ మెంబర్ గంగాధర్, జిల్లా జాయింట్ సెక్రటరీ నవీన్, జిల్లా డైరెక్టర్ శమంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ చైర్మన్ నరేష్ గౌడ్, ఎల్లయ్య, రాజాగౌడ్, సాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఏదున్నా మేమందరం అందరు కలిసి ఈ స్కూల్ని ముందరికి తీసుకుపోతామని వారు ఆదేశించడం జరిగింది. ప్రతి దాంట్లో వీళ్ళు కానీ మేము కానీ అందరం ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని హామీస్తున్నాం. గంగాధర్ వీరు సమస్యను దృష్టికి తీసుకురావడం జరిగింది. కస్తూర్బా స్కూల్లో భోజనం బాగుంది, టీచర్లు బాగున్నారు, అన్నీ బాగున్నాయి, కానీ వార్డెన్ ఒకరు లేరు. మరి అదేవిధంగా ఇది కొత్తగా నియమించిన దానికి ప్రహరీ కూడా లేదు, రావడానికి కూడా రోడ్డు లేదు, మరి విద్యార్థులకు కరెంటు వసతి లేదు. ప్రత్యేకంగా దీనికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జగరన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన రాజేష్ అనే రైతు కుటుంబానికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు. జగరన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రాజేష్ కుటుంబాన్ని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మరియు రైతు సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం కుటుంబానికి తాము అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ మృతికి ప్రభుత్వమే కారణమని అన్నారు. రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి వారికి భరోసా కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ మొత్తం కూడా జాబ్ వచ్చే వరకు వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి, ఆ రకంగా మా ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం కూడా అండగా నిలబడాలని చెప్పేసి, ఈ తక్షణం వారి యొక్క కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు మరి ఎక్స్గ్రెసియా చెల్లించాలని, దాంతోపాటుగా రైతు బంధు, రైతు బీమా కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ రైతు బంధు, రైతు బీమా ధరణిలో సమస్య వల్ల, ఈ ప్రభుత్వం యొక్క ప్రెషర్ వల్ల పేరు నమోదు కాలేదు ఆన్లైన్లో. కాబట్టి తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాను. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని వారి యొక్క కుటుంబానికి అండగా నిలబడి ఈ యొక్క పోరాటాన్ని మున్ముందు కొనసాగిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాం. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో పలువురిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, ఆత్మీయ కుటుంబీకులు ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పలకరించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రశాంత్ రెడ్డి వెంట వేల్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాలనా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి అకాల మృతి. రాజారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వివాహ శుభకార్యాలకు హాజరు. అంకాపూర్లో పైపుల రాజారెడ్డికి ఘన నివాళి. అష్టావధాని భోజ్కర్ ఓం ప్రకాష్ రచించిన గ్రంథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. చేపూర్ మాజీ సర్పంచ్ సాయన్న అస్తంగూటికి చేరిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.